నాకు ఇంకా రిలీవింగ్ ఆర్డర్ రాలేదంటాడు. వర్ణదేవుడేమో ముర్ఖశీలస్ వచ్చింది, నా టైం వచ్చింది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనైనా అన్నట్టు చేస్తుండు. ఆయనేమో ఎండలు కొట్టించి సుర్రం అనిపిస్తాంటే ఈయనేమో శినుకులు కురిపించి చల్లవడ కొడతాడు. అట్లా ఇప్పుడు తెలంగాణ అంతటా గమ్మతి వాతావరణం కానొస్తున్నదోల్లా. ఇగో ఇట్లా చిత్రమైన వాతావరణం కానొస్తున్నదుల్లా తెలంగాణలా. ఎండాకాలమో వానకాలమో తెలవకుంటున్నది కాలం. ఎండాకాలం ఒడిచినా వానకాలం వచ్చినా సూర్యుడు వరుణుడు కలిసి షిఫ్టుల వైజ్ గా ఎత్తున్నారు డ్యూటీ. ఎండదేవుడేమో పొద్దుగాల 7 కొట్టంగానే మాడు వలగొడుతుంటే ఆనదేవుడేమో ఎండదేవునికి సైడ్ కొట్టి మృగశీర నా సీజన్ అనుకుంటే నడిమిట్ల ఎంట్రీ ఇచ్చి కుమ్మరిస్తున్నాడు శినుకులు. అట్లిప్పుడు రాష్ట్రంలో ఏడ చూసినా ఎండ వర్సెస్ వాన మ్యాచ్ లెక్క తయారైంది వాతావరణం. సూర్యుడేమో ఫాస్ట్ బౌలర్ లెక్క బౌన్సలర్లు ఇసురుతుంటే వరుణుడేమో స్పిన్నర్ లెక్క సడన్ టర్నులు తిప్పుతున్నాడు. నడిమిట్లా ఎట్లా బ్యాటింగ్ చేయాలనో తెలియక ఆగమైతున్నారు పబ్లిక్. పోటీవాడి పొట్టు పొట్టు చేస్తున్నారు. మరి డ్యూటీ ఇట్లా ఇద్దరాకం. ఒకటే సినిమాలో ఇద్దరు హీరోలు కొట్టుకున్నట్టయితాంది ఎండవాన చెయ్యంగా. అమ్మటాలమే పగటాల జూన్ మాపటాల జూలై. ఇట్లా ఒకటే రోజు 3 సీజన్లు కనిపిస్తున్నాయి. దండం మీదేసిన బట్టలు మాపటాలకు దడుతున్నాయి, మాపటాల దడిచిన బట్టలు పొద్దుగాలకు ఎండుతున్నాయి. మొత్తానికి వాతావరణ శాఖల లెక్కలకు అందని వాతావరణం నడుస్తున్నదుల్లా తెలంగాణలా. ఆనకాలం మబ్బులు వచ్చినాయట గాని ఇంకా రాష్ట్రం మొత్తం తిరగలేదట. రాష్ట్రం అంతటా మబ్బులు కమ్మాలంటే ఇంకో వారం దినాలైనా పడుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖోళ్ళు. ఇక ఇప్పుడు పడుతున్న ఆనలు ఉపరితల ఆవర్తనం కారణం చేత కురుస్తున్నాయట. అంటే ఎటు తిరిగి ఇంకో వారం రోజుల్లో ఫుల్ టైం ఆన్ డ్యూటీలకు ఎక్కుతాడన్నట్టే వరుణదేవుడు. ఏమైనా ఈసారి మంచి ఆనలు గురవాలనని రైతులు దండిగా పంటలు తీయాలనని దేశం పచ్చగా ఉండాలని అయితే కోరుకుందాం. చూద్దామిగా ఏమైతుందో మరి.